హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో మా పాప తన్వి సెకండ్ బర్త్‌డే ఎలా జరిగిందో చూసేసేయండి. అన్నీ షూట్ చేయలేకపోయాను. కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేసి ఇలాగా వీడియో చేశాననమాట. సో, బర్త్‌డే అనంగాల్నే ముందు షాపింగ్ కదా! సో, మా పాప కోసం ఇలాగా డ్రెస్ అయితే షాపింగ్ చేస్తున్నాననమాట. నేనొచ్చేసి సెకండ్ బర్త్‌డేకి యూనిక్ థీమ్ అయితే అనుకున్నానండి. సో, అందుకని అన్నీ కూడాను యూనిక్‌గానే ఉండే విధంగా చూసుకున్నాననమాట. ఇవొచ్చేసేసి రిటర్న్ గిఫ్ట్ హాట్ బాక్సెస్ అనమాట. అండ్ అలాగే యూనికార్న్ ఉండాలనేసి ఇలాగ రిటర్న్ గిఫ్ట్ కిందనే యూనికార్న్ వేద్దామనేసి ఇలాగ యూనికార్న్ కీ చైన్ అయితే కొన్నాననమాట. చూస్తున్నారు కదా! ఇవొచ్చేసేసి పింక్, బ్లూ అండ్ యెల్లో కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి. రీజనబుల్ ప్రైసే పడిందనమాట. సో, యూనికార్న్ థీమ్ అనుకున్నాం కదా! సో, అలాగే కీ చైన్స్ కనిపించడం వల్ల నాకు ఇవి కూడా ఇస్తే బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాను. తను ఫస్ట్ బర్త్‌డేకైతే పోత్లీ బ్యాగ్స్ ఇచ్చామనమాట రిటర్న్ గిఫ్ట్ కింద. సో, ఈసారి హాట్ బాక్సెస్ ఇద్దాము అనేసేసి అనుకున్నాననమాట. సో, అందుకని ఈసారి హాట్ బాక్సెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదండీ! ఇదొచ్చేసేసి నేను డీమార్ట్‌లో కొన్నాననమాట. చాలా బాగుందండి హాట్ బాక్స్ అయితేను. సో, ఇదొచ్చేసి బ్లూ కలరు. ఇందులోనే 3 కలర్స్ తీసుకున్నాననమాట. చాలా బావుంది. అండ్ ఇందులోనే మనము ఇప్పుడు గిఫ్ట్స్ అనేవి ప్యాక్ చేద్దాము. ఈ హాట్ బాక్సు ఇందులోకి కీ చైన్ ఏస్తున్నాననమాట. ఇలాగా కీ చైన్ అండ్ అలాగే చాక్లెట్స్ వేసుకొని గిఫ్ట్ అనేది ప్యాక్ చేస్తున్నాననమాట. ఇలాగా చాక్లెట్స్ కూడా వేసుకున్నా అనమాట. సో, మెయిన్ బర్త్‌డే అనంగా అది గాక పిల్లల బర్త్‌డే కాబట్టి నేను చిన్న చాక్లెట్స్ ఉండేలాగా చూసుకున్నాననమాట. మన చిన్నప్పుడు అవే కదండీ ఇచ్చేది. సో, ఇలాగ చాక్లెట్స్ కూడా వేసేసి ఇలాగ మళ్ళీ కవర్‌లో పెట్టేసి ఇలాగ నీట్‌గా ప్యాక్ చేసుకున్నాననమాట. సో, దీన్ని ఇలాగా ఒక కవర్‌లో పెట్టాననమాట. ఇంతేనండి గిఫ్ట్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ కూడాను ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూస్తున్నారు కదండీ హాట్ బాక్సెస్ ఇందాక బ్లూ కలర్ చూసారు కదా! దాంట్లోనే ఇదొకటి యెల్లో కలర్ అనమాట. అండ్ అలాగే ఇంకొకటి పింక్ కలర్ తీసుకున్నామనమాట. ఈ 3 కలర్స్ అయితే చూస్ చేసుకున్నాం మేము. అన్నిటికి కూడాను ఇలాగే యూనికార్న్ అండ్ అలాగే చాక్లెట్స్ వేసి అన్నిటిని కూడా నేను ప్యాక్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. అలాగే బర్త్‌డే డెకరేషన్ కోసం అనేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. యూనికార్న్ థీమ్‌తోనే బర్త్‌డే డెకరేషన్ కిట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాననమాట. సో, ఇవన్నీ వచ్చాయన్నమాట నాకు. ఈ సెట్ అంతా కూడాను ఉండే విధంగా చూసుకున్నాను యూనికార్న్‌వి. బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అండ్ అలాగే ఇవొచ్చేసేసి యూనికార్న్ స్టిక్కర్స్ అనమాట. మనకి మొత్తము ఒక 7 దాకా వస్తాయన్నమాట స్టిక్కర్స్ యూనికార్న్‌వి. అలాగే బెలూన్స్ వచ్చాయండి. అలాగే మనకి యూనికార్న్ షేప్‌లోనే ఉండే విధంగా హ్యాపీ బర్త్‌డే వచ్చిందనమాట. చూస్తున్నారు కదండీ! హ్యాపీ బర్త్‌డే కూడాను మనకి యూనికార్న్‌లో వస్తుందనమాట. ఈ సెట్ అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా బాగుందండి డెకరేషన్ కిట్ అయితే. ఎలా వస్తదేమో అనుకున్నాను కానీ డెకరేషన్ కిట్ అయితే చాలా బాగుంది. ఇట్లాగే ఇప్పుడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాననమాట. చూద్దాం ఇప్పుడు డెకరేషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నేనైతే ముందుగా ఇలాగా హ్యాపీ బర్త్‌డేది ఉంది కదండీ యూనికార్న్ షేప్‌లో
సో, ఇదంతా కూడాను మనం ముందుగా సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది కదా అనేసేసి ఇలాగ అన్నీ కూడాను లైన్‌లో పెట్టుకుంటున్నాననమాట. ఏవెక్కడున్నాయో అన్నీ చూసుకొని, సో, ఇలాగ లైన్‌లో అయితే పెట్టుకుంటున్నాననమాట. మీషోలో చూసినప్పుడు కింద రివ్యూస్ చూసినప్పుడు కొంతమందికి ఇలాగ హ్యాపీ బర్త్‌డే దాంట్లోని కొన్ని లెటర్స్ అనేవి మిస్ అయినట్టుగా వచ్చాయన్నమాట. సో, నాకెలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ అన్నీ కూడాను బాగొచ్చాయండి. ఏది మిస్ అవ్వకుండాను బాగొచ్చిందనమాట. ఇలాగ అన్నీ కూడాను ముందుగా మనం లైన్‌లో పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందని చెప్పేసి ఇలాగైతే సెట్ చేసుకుంటున్నాననమాట. చూస్తున్నారు కదండి, ఫైనల్‌గా యూనికార్న్ షేప్‌లో ఇలాగ హ్యాపీ బర్త్‌డే వచ్చింది. చాలా బాగుందనమాట. సో, ఇప్పుడు మనకి ఈజీ అవుతుందనమాట. చూస్తున్నారు కదా, డెకరేషన్ ఇలాగ బ్యాక్‌గ్రౌండ్ అయితే సెట్ చేసాము. సో, ఇలాగ బెలూన్స్ అన్నీ కూడా ఊది రెడీగా పెట్టుకున్నామన్నమాట. ఇలాగ చేస్తున్నాము హడావుడంతా. మనకి స్టిక్కర్స్ వచ్చాయి చూడండి యూనికార్న్‌వి, అవన్నీ కూడాను అలాగా అన్నీ స్టిక్ చేసామన్నమాట డబల్ టేప్ పెట్టేసేసి. మొత్తం ఒక 7 స్టిక్కర్స్ దాకా వచ్చాయన్నమాట యూనికార్న్‌వి. ఒకటేమో కింద కేక్ కట్ చేసే దగ్గర పెట్టామన్నమాట, కొంచెం చూడ్డానికి బాగుంటుంది అనేసేసి. అండ్ ఇచ్చిన బెలూన్స్ అన్నీ కూడాను చుట్టూ ఇలాగా పెట్టుకున్నానన్నమాట. అండ్ ఫైనల్‌గా బర్త్డే గర్ల్ డ్రెస్ అనమాట ఇది. అంతా కూడా యూనికార్న్ థీమ్ అనుకున్నాం కాబట్టి, సో, ఇలాగ లైట్ బేబీ పింక్ కలర్ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ అలాగే దానికి మ్యాచింగ్ యూనికార్న్‌వి ఉండేటట్టుగా ఇలాగా చైన్ కానీ బ్రాస్లెట్ చూసుకున్నానమాట. ఇది ఫైనల్ బర్త్డే డెకరేషన్. బర్త్డే గర్ల్ అనమాట. సో, పొద్దున్నే బర్త్డే రోజున ఇలాగ మార్నింగ్ దేవుడికి పూజ చేపించాననమాట. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి. వీడియో అయితే కంప్లీట్‌గా తీయలేకపోయాను నేను. ఇక్కడ కేక్ కూడాను యూనికార్న్ థీమ్ ఉండే విధంగా ఇలా కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. చాలా బాగా వచ్చింది కేక్ కూడాను. సో, ఇలాగ సింపుల్ డెకరేషన్ అయితే చేసుకున్నామన్నమాట. ఇంతేనండి వీడియో. మా పాపకు మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఉండాలని కోరుకుంటున్నానన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.